Hello all, welcome back to our channel Stories by Vinnu. It's me Saiti Shekhar. Welcome back to the series స్వామి శరణమయ్యప్ప పార్ట్ 2. అయ్యప్ప స్వామి జన్మించిన వెంటనే శివుడు మరియు మోహిని ఆయన మెడలో ఒక బంగారు మణిని ధరిస్తారు. అందుకే అయ్యప్పకు మణికంఠుడు అనే పేరు వచ్చింది. ఈ బంగారు గంట ఆయనకు అద్భుతమైన శక్తిని ప్రసాదించింది. అయ్యప్ప ధర్మం యొక్క రక్షకుడిగా పరిగణించబడతాడు. అందుకే ఆయనకు ధర్మశాస్త్ర అనే మరొక పేరు కూడా ఉంది. ఆయన ధర్మం కాపాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. అధర్మం చేసే వారిని శిక్షించి ధర్మం పాటించే వారికి రక్షణ కల్పించేవాడు. అయ్యప్ప స్వామికి గల ఇతర నామాల్లో హరిహరపుత్ర అనే నామం కూడా ఒకటి. హర అంటే శివుడు మరియు హరి అంటే విష్ణువు కుమారుడు కాబట్టి ఆయనను హరిహరపుత్ర అని కూడా పిలుస్తారు. ఈ పేరు ఆయనకు ఉన్న అద్భుతమైన శక్తిని మరియు అత్యున్నతమైన వంశాన్ని సూచిస్తుంది. అయ్యప్ప స్వామిని దర్శించడానికి భక్తులు కేరళలోని శబరిమలకు వెళ్తారు. ఈ యాత్రను మలయాళంలో మకర జ్యోతి దర్శనం అని కూడా అంటారు. ఈ యాత్రలో భక్తులు 41 రోజుల పాటు కఠినంగా వ్రతాన్ని ఆచరించి శబరిమలకు నడుచుకుంటూ వెళ్తారు. ఈ యాత్రలో భక్తులు ధర్మం పాటిస్తూ శుభ్రంగా ఉండి అయ్యప్ప స్వామిని భక్తితో స్మరించుకుంటారు. అయ్యప్ప స్వామి గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మనం పార్ట్ 3లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకూడదు.